హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే మా గార్డెన్ గురించి, మా గార్డెన్ టూర్ అనుకోండి. అది కూడా విశ్వ చేస్తుంది. నేను అన్ని ప్లాంట్స్ గురించి అడుగుతుంటే తను చెప్తూ ఉంటుంది. ఎక్కడైనా మిస్ అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. చూపిస్తావా? నీ వెనక ఏం 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 ప్లాంట్స్ ఉన్నాయి చెప్పు. గట్టిగా చెప్పాలి. అవి ఏం ప్లాంట్స్? ఏ కలర్ ఉన్నాయి అవి? నువ్వు ఆ చెట్టు వదిలేసేయాలి, అట్లా అనొద్దు. అదేం ట్రీ? లేడీస్ ఫింగర్ నానా, తెంపొద్దు. ఏంటిది అది? బయటికి రా. దా, కమ్ అవుట్. బయటికి. ఇది ఇంకేం ప్లాంట్? అదేం ప్లాంట్ చెప్పు. బిగ్ ఉంది చూడు. అది లెమన్ ప్లాంట్. ఏది? అదేంటిదమ్మా? ఏంటి? ఇటు చూసి చెప్పు. అవి ఏమంటారు? అవి సీత. ఏంటిది? సీత జడనా? ఓకే. లెమన్ ప్లాంట్ ఏడుంది? నిమ్మకాయ చెట్టు ఎక్కడుంది? ఉందా? ఉంది. ఎక్కడుంది చూడు. ఇగో అది అదే బిగ్గుది. అదో అది అదే. ఇవేం ప్లాంట్స్ మరి? ఇట్రా, కమ్ బయటికి రా. ప్రొమోగ్రానేట్ ప్లాంట్ కూడా ఉంది కదా నాన్న మనకి. ఎక్కడ చూపి. ఇగో ఇది మొత్తం ఎండిపోయింది. ఇగో ఇది ప్రొమోగ్రానేట్ ప్లాంట్. ఇగో మొత్తం ఎండిపోయింది. వేరే చెట్లు అన్నీ దీని పైకి వచ్చేసి మొత్తం ఎండిపోయింది కదా. ఇక్కడ మల్లె పువ్వు చెట్లు కూడా ఉన్నాయి. బోడ కాకరకాయ, చిక్కుడుకాయ ఆల్ మిక్స్డ్ ఉన్నాయి. మీకు ఎక్కడైనా ఒక బోడ కాకరకాయ కనిపిస్తే చూపిస్తాను, ఆగండి. జస్ట్ వెయిట్, ఐ విల్ షో యూ. బోడ కాకరకాయ కనిపించవు అనుకుంటా మ్యాక్సిమం. అవి ఏం చెట్లు చెప్పు. అక్కడ ఏమేమి ఉన్నాయి? ఇటు తిరుగు. ఏమున్నాయి? ఇటు చూడు. బోడ ఏంటి? ఎండిపోయిన ఆకులు, బాపలు కాదు. ఇదేం ప్లాంట్ మరి? ఇదో ఇది పపాయ నానా. అదేంటిది తెలుసా? పపాయ ప్లాంట్ బిగ్ అయినాక వస్తుంది. ఎస్. దా, ఇటు చూడు. ఇటు చూసి చెప్పు. హాయ్. బిగ్ ప్లాంట్స్ ఇంకేంటి? ఇది ఈ ప్లాంట్ ఏంటి? బిగ్ ప్లాంట్. బనానాస్ ఉన్నాయా? ఎక్కడున్నాయి? రావాలా? ఇక్కడున్నాయా? ఓకే. ఎన్నినా? వన్ గుత్తి ఉందా? ఇగో ఇంకోటి ఇక్కడ ఉంది. ఇదేం ప్లాంట్ మరి? ద వైట్ రోజ్. ద వైట్ రోజ్. ఇదేం ప్లాంట్ మరి? ఇది ఇందాక చెప్పినావుగా, మందారం. మరి నీకు కావాలా ఒక మందారం? ఇది గువ్వ కాదు నాన్న, గోవా. జామ చెట్టు. ఇదిగో జామకాయలు.
నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పినట్టు ఈ ఏరియాని అయితే నాకు ప్లే ఏరియా చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటుండే, కానీ ఎలాగోలా దీంట్లోకి పూల చెట్లు, పళ్ళ చెట్లు, కూరగాయల చెట్లు అన్నీ వచ్చేసినాయి. నాకేం ఐడియా ఉంటుండే అంటే మంచి గార్డెన్ లాగా చేసేసి ఉయ్యాల పెట్టుకున్నాం అనుకో, పిల్లలకి ప్లే ఏరియాకి బాగుంటుంది, మనకు కూడా టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది అని ఉంటుండే. కానీ కొంచెం ఓపెన్ ఏరియా కాబట్టి రిస్క్ తీసుకోవడం ఎందుకు, పిల్లల్ని 24 hours వాచ్ చేయలేం కదా అని చెప్పేసి ఆ ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకొని ఈ ప్లాన్ పెట్టుకున్నాం అనమాట. ఇది మెయింటెనెన్స్ నేను చూసుకోను, మా అత్తయ్య మా నాన్నమ్మే చూసుకుంటారు. అదే బాగున్నాయి. అవేంటి ఏంటి చెప్పు. మంచిగా గడ్డిలాగా అవి ఏమేమి ఉన్నాయి నాన్న అక్కడ? ఈ గోరంట పూలు మాత్రం మాకు బతుకమ్మ టైంకి పోయలేదండి. ఎందుకోసం అంటే ఈ ఇయర్ బతుకమ్మ ఫెస్టివల్ ఒక 20 days ముందుకు వచ్చింది కదా, అవి పూసే సీజన్లోనే పూసాయి. బతుకమ్మ పండుగకి మాకు గోరంట పూలు చాలా తక్కువ ఉండే, కానీ ఇప్పుడు మాత్రం గార్డెన్ ఫుల్ ఆఫ్ గోరంట పూలు ఉన్నాయి అనమాట. బేబీ పింక్ కూడా ఇప్పుడే వస్తున్నాయి. బతుకమ్మ టైంలో ఏ ఫ్లవర్స్ ఇంట్లో నుంచి లేదు, బయట నుంచే. గోరంట పూలు కూడా ఉండే, కంప్లీట్గా లేవని కాదు, బట్ తక్కువ, ఇప్పుడున్నంత కాదు. ఇప్పుడు చూపించేటివి ఈ చెట్లు ఏంటంటే శామగడ్డ అంటారు, ఐడియా ఉందో లేదో అందరికీ నాకు తెలియదు. ఆ ప్లాంట్ అనమాట. ఇది లెమన్ గ్రాస్. పపాయాస్ ఉన్నాయి, లేడీస్ ఫింగర్ కూడా ఉంది, నేను చూపించాను అనుకుంటా ఇంతకుముందు. ఇది పపాయ. ఇప్పుడు మేము ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ హెర్బ్స్ అన్ని త్రీ ప్లాంట్స్ అనమాట. బోడా కాకరకాయ అండ్ నార్మల్ కాకరకాయ, చిక్కుడుకాయ, ఆ 3 ఉంటాయి చూడండి. కాకరకాయ నాకు దాన్ని చూడగానే ఇట్లా వీడియో తీపోతుంది, సింగిల్ ఇట్లా హ్యాంగ్ అవుతుంటే. బంతిపూలు మేము వచ్చిన స్టార్టింగ్ ఇయర్లో మాకు బంతిపూలు ఒక గార్డెన్, బుద్ధుడికి చూపించాము కదా ఇంతకు ముందు, అటు సైడ్ చాలా గార్డెన్ లాగా అయిపోయింది. ఎంత బాగుండే అంటే చాలా బాగుంటుండే. మా విశ్వ కూడా ఏం చేస్తుందంటే, నువ్వు వీడియో తీస్తున్నావు, ఇప్పుడు నేను కూడా వీడియో తీస్తా అని చెప్పేసి తీస్తుంది అనమాట. ఇది మా ఓవరాల్ గార్డెన్ వ్యూ. ఆమె చూడండి వీడియో ఎట్లా తీసుకుంటుందో, అక్కడికి వెళ్ళి తీసుకుంటుందంట. ఆ బనానా ప్లాంట్స్ అయితే మా వాళ్ళు సింగిల్గా ఒకటే ప్లాంట్ తీసుకొచ్చి పెట్టారంట, కానీ ఒకదాని పక్కన ఒకటి పెరుగుతూ 15 ప్లాంట్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఒక మందారం, రోసే కనిపించాయి, కానీ కనకాంబరం ప్లాంట్స్ ఉన్నాయి, మల్లెపూ చెట్టు ఉంది, అండ్ బయట కూడా ఇంకో మందార చెట్టు ఉంటుంది. చాలానే ఉన్నాయండి ఫ్లవర్ ప్లాంట్స్, అలానే వెజిటబుల్ ప్లాంట్స్. ఇంకా ఒకప్పుడు మేము వచ్చిన స్టార్టింగ్లో చాలా ఉంటుండే, ఇప్పుడు తగ్గిపోయినాయి. అంటే ఒక ఇయర్ వచ్చినవి ఇంకో ఇయర్ రావట్లేదు. ఒక ఇయర్ బీరకాయ కాసింది అనుకోండి చాలా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బీరకాయ రావట్లేదు. ఒక ఇయర్ సొరకాయ వస్తే నెక్స్ట్ ఇయర్ ఆ సొరకాయ రావట్లేదు. అలానే ఫ్లవర్స్లో కూడా అట్లనే ఉంటున్నాయి. ఏంటిది? తులసి ఆకు, తులసి చెట్టు. తులసి చెట్టు పువ్వు కూడా ఉందా? పూలు ఉంటాయారా తులసి చెట్టుకి? అది నాని పెట్టింది, జేజ ముట్టించేప్పుడు నాని పెట్టింది. నేను చెప్పాను కదా ఇందాక, మేము వచ్చిన ఇయర్ బంతిపూలు చాలా ఉండే మాకు. ఆ ఇయర్ బతుకమ్మ ఫెస్టివల్కి మా బంతిపూలే సరిపోయినాయి అనమాట మాకు. అలా అనమాట. ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఈ ఇయర్ ఉన్నాయి అనుకో, నెక్స్ట్ ఇయర్ ఆ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవి ఉండట్లేదు అనమాట. నేను ఇందాక మీకు లేడీ ఫింగర్ ప్లాంట్ చూపించాను అని అన్నాను కదా, ఈ ప్లాంట్ అదే. నేను ఎక్కడైనా లేడీ ఫింగర్ ఉందేమో అని ఎత్తుకుతున్నాను, దీనికైతే లేదు, పక్కదానికి ఉందేమో చూద్దాము. చూడండి, ఒకదానికి ఇక్కడ ఉంది, ఒకదానికి తీద్దామనేసి మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి తీసాను. విశ్వ కూడా, విశ్వ మనం ఇంకా బాయ్ చెప్పేద్దాం అందరికీ అని అంటే విశ్వ చెప్పదంట, నేను 1 to 3 చెప్తాను. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అన్న. థ్యాంక్ యూ చెప్పవా? థ్యాంక్ యూ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ 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 అన్న. 6 7 8 9 10 10